హాయ్ అండి అందరికీ. చూసారా, మేమైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తానికి బయలుదేరాం. ఇకపోతే టైర్లకి గాలి లేదని గాలి కొట్టించినందుకు 20 రూపాయలే. 2 టైర్లు గాలి కొట్టించాము. నేను చక్కగా ఇంక ఎంజాయ్ చేయటమే. మా పిల్లలు ఏమంటలేదు, ఇద్దరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఒక్కోసారి అయితే వండుకొని కూడా వండుకోవట్లా. నేను చక్కగా టిఫిన్ చేసి మళ్ళీ మధ్యాహ్నం మా చెల్లి ఈరోజు మాత్రం మా చెల్లి వంట చేస్తున్నారు రమ్మంది, అందుకే వెళ్తున్నాం. పోతే మధ్యాహ్నం ఎప్పుడన్నా ఉంటే మళ్ళీ బయట తింటాం. ఒక్కోసారి ఎప్పుడన్నా ఒకసారిలేండి బయట. ఇద్దరమే కదా అని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి ఎంత చల్లగా ఉందో వాతావరణం. కొండలు, పచ్చంగా చెట్లు, చెరువులు. మా చెల్లి వాళ్ళ ఊరికి వెళ్ళి చాలా బాగుంటుంది అన్నీ. మా చెల్లి వాళ్ళ ఇంటి పక్కన అయితే పెద్ద కొండ అండి. దానిపైన వర్షం పడుతుంటే పైనుంచి అసలు జలపాతం లాగా వస్తూ ఉంటాయి నీళ్ళు. ఈసారి వర్షం పడ్డప్పుడు మా చెల్లి దగ్గర ఉన్నప్పుడు తీస్తాను, చాలా బాగుంటుంది. అంత బాగుంటుంది మా చెల్లి వాళ్ళ ఇంటి పక్కన. ఇదిగోండి కొంచెం దూరం అండి మా చెల్లి వాళ్ళ ఇల్లు. వెళ్తా ఇటు లోపలికి వచ్చామండి. అసలు మనుషులు ఉన్నారా లేదా అని చూడటానికి ఎవ్వరు లేరండి. జగన్ ఇల్లు కాకపోతే చిన్నగా కట్టుకుంటున్నారు, డెవలప్ చేసుకుంటున్నారు. కరెంటు ఒక్కొక్క వీధి కొద్దీ ఒక్కొక్క వీధికి లేదు. పోతే వాటర్ కూడా పెద్దగా లేవు. ట్యాంకీలు మనుషులు ఉన్న చోట ఉన్నాయి. మనుషులు కూడా ఎట్లాగంటే ఒక లైన్కి ఒక్కళ్ళో ఇద్దరు, ఒక వీధికి అలా ఉన్నారు. వాటర్ బాగా సప్లై అయ్యి కరెంటు సప్లై మనుషులు వస్తుంటే వస్తుందేమో తెలియదు, కానీ నాకు సప్లై అవుతుంటే జనం బాగానే వస్తారని అనిపించింది. అక్కడక్కడ ఉన్నారండి, మేము చూసే చోట లేరు. చాలా బాగున్నాయండి ఇళ్ళు. ఒక్క సెంట్లోనే పై అంతస్తు 3 అంతస్తులు కూడా కట్టారు ఒక్కో చోట అయితే. చాలా చాలా బాగున్నాయి. ఎప్పుడో జనం చిన్నగా చేరతారట్టుంది, సౌకర్యాలు లేక ఏమో సిటీలలో ఉంటున్నారు. పోతే ఇంక మేము వస్తా మళ్ళీ మా చెల్లి దగ్గర నుంచి వస్తా. మామిడి పళ్ళు అండి, ఉలవపాడంట. ఉలవపాడు మామిడి పళ్ళు కేజీన్నర 100 రూపాయలు. ఇవి రసాలైతే కేజీ 100 అంట. మరి అదేంటో నాకు అర్థం కాదు. సరే అక్కడికి పోయి చూస్తే అమ్మ భలే తీయగా ఉంటాయి అనిపించింది నాకైతే. అమ్మో ఇవి తీసుకుంటే కనుక ఇంకా మా ఆయన తినేస్తాడని దగ్గరికి వెళ్ళి చూసి కూడా నేను వదిలేసేసాను. అయ్యొద్దని. బంగినపల్లి కదా, ఈ రసాలు బొడ్డయి చాలా బాగున్నాయి. పుల్లంగా తీతేంగా ఉంటాయి ఈ రసాలు అయితే. అందుకని నేను ఈ రసాలు తీసుకున్నానండి. ఒక్క 100 రూపాయలకి 5 తూగే. చూశాను, చూస్తుంటేనే ఇంకా మంచి స్మెల్ వస్తుంది అనుకో, పండిపోయిన స్మెల్. అమ్మో దగ్గరకు వచ్చి వద్దులే అంటున్నాడు. ఉంటే కనిపిస్తే తింటానేమో ఆయన. సరేలే అని చెప్పి ఇంకా వదిలేసేసి ఇంకా రసాలు తీసుకోవటానికి వెళ్ళి అక్కడ రసాలు తీసుకున్నానండి. బొడ్డవే నిజంగానే అవి పుల్లంగా తీతేయంగా చాలా బాగున్నాయి. అందుకని ఏదో తినాలనిపించి మరీ ఎక్కువ తీసుకున్నా ఇంకా లాభం లేదు. రోజుకి 2-3 తినేయాలనిపించింది. మామిడి పళ్ళు అంటే అంత ఇష్టం నాకు. అందువల్ల తీసుకున్నాను అనమాట. ఒక 5 పళ్ళు, 5 100 రూపాయలకే తీసుకున్నా. పోతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఎక్కడ పట్టించినా మామిడి పళ్ళేనండి, బండ్లు దిగినాయి. బాయ్.